భారత్ సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఆఖరి టీ20 సిరీస్ ఫలితాన్ని తేల్చబోతోంది. తొలి మ్యాచ్లో భారత్ గెలిస్తే తర్వాత పుంజుకున్న సఫారీలు సిరీస్ సమం చేశారు. మూడో మ్యాచ్లోనూ దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్ ఆధిక్యాన్ని అందుకుంది. అయితే పొగ మంచు కారణంగా 4వ టీ20 రద్దవడంతో ఇప్పుడు చివరి మ్యాచ్పై ఫోకస్ పడింది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే సిరీస్ 2-2తో సమంగా ముగుస్తుంది. కాగా చివరి టీ20కి భారత తుది జట్టులో మార్పులు చేసుకున్నాయి. ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయంతో సిరీస్ కు దూరం అయ్యాడు. 4వ టీ20కి ముందే గిల్ గాయంతో తప్పుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. నిజానికి గిల్ తప్పుకున్నాడా లేదా తప్పించారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఈ సిరీస్ లో గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. అంతర్జాతీయ టీ20లో గిల్ ఆట అనుకున్నంత సూపర్ గా లేదు. ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్నా టీమిండియా టీ20 టీంలో మాత్రం నిరాశపరుస్తున్నాడు. మెడనొప్పితో సౌత్ ఆఫ్రికా వన్డే టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న గిల్ టీ20 సిరీస్ కు ముందు ఫిట్నెస్ సాధించాడు. అతని రాకతో సంజు శాంసన్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే గిల్ మాత్రం 3 మ్యాచ్లలో 32 పరుగులే చేశాడు. దీంతో అతన్ని తప్పించాలి అన్న డిమాండ్ వినిపించింది. సంజు లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ కు అన్యాయం జరుగుతుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇప్పుడు గాయం పేరిటే గిల్ ను పక్కన పెట్టారని భావిస్తున్నారు. అహ్మదాబాద్ లో అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. అభిషేక్ శర్మ కూడా ఈ సిరీస్ లో పూర్తి స్థాయి మెరుపులు మెరిపించలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ నుంచి ఇంకా బయటపడలేదు. స్కై 50 చేసి దాదాపు 7.5 పైన అయింది. దీంతో ఈ మ్యాచ్ తోనైనా ఫామ్ అందుకోవాలని భారత్ ఎదురు చూస్తోంది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ కు ముందు ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉండగా దూబే గాడిన పడాలి. జితేష్ శర్మ ఫినిషర్ రోల్లో చోటు దక్కించుకుంటూ ఉండగా బౌలింగ్ లో మార్పులు జరగనున్నాయి. బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో అతను వస్తే హర్షిత్ రాణాపై వేటు పడుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అక్షర్ పటేల్ గాయంతో దూరమైన నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ కొనసాగుతాడు. హర్షదీప్ సింగ్ మాత్రం పూర్తి ఫామ్ అందుకోవాల్సిందే. మరోవైపు టెస్ట్ సిరీస్ ను 2-0తో స్వీప్ చేసి సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో పరాజయం పాలైంది. ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయితే అహ్మదాబాద్ లో అంచనాలకు మించి రాణిస్తే తప్ప సిరీస్ ను సమం చేసే పరిస్థితి లేదనే చెప్పాలి.